అసలు 4,000 రూపాయలపై సంవత్సరానికి 12.5% వడ్డీ రేటు చొప్పున ఇచ్చిన కొంతకాలములో 1,000 రూపాయలపై 1,000 రూపాయలు బారు వడ్డీగా లభించింది. అయితే ఇచ్చే కాలం ఎంత అన్నాడు. సార్, అసలు పి 4,000 ఇచ్చాడు, కాలము కనుగొమన్నాడు, వడ్డీ రేటు 12.5% అని ఇచ్చాడు, బారు వడ్డీ మనకు వచ్చినది 1,000 రూపాయలని వాడు చెప్పాడు. సార్, అసలు పి 4,000, కాలము కనుగొమన్నాడు, వడ్డీ రేటు ఆర్ అనేది 12.5%, 2 12 24 ప్లస్ 1 25/2, కాలము టీ ఈక్వల్ టు ఎంత అనేది కనుగొమన్నాడు. సార్, ఎస్ఐ ఈక్వల్ టు PTR/100 అనేది బారు వడ్డీ సూత్రం. కాలాన్ని కనుగొనాలంటే టీ ఈక్వల్ టు ఎస్ఐ ఇంటూ 100/PT. ఎస్ఐ వచ్చినది 1,000 రూపాయలు ఇంటూ 100, ఎస్ఐ ఇంటూ 100 బై పి 4,000, టీ 25/2. సార్, ఇది ఫస్ట్ స్టెప్. దీన్ని సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఈ 3 zeros కి కొట్టేశాను, 25 ఒకట్ల 25 4ల 4కి 4కి కొట్టేశాను, బై 2 పైకి వెళ్ళింది, కాలం 2 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4, అసలు కొంత అసలుపై, అసలు ఇక్కడ ఇవ్వలేదు, కొంత అసలుపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ఇచ్చిన, వడ్డీ రేటు చొప్పున ఇచ్చిన 4 సంవత్సరాల కాలములో ఇచ్చిన 4 సంవత్సరాల కాలములో 4 సంవత్సరాల కాలంలో 2,400 రూపాయలు బారు వడ్డీగా లభించినది. అయితే ఇచ్చే అసలు ఎంత? సార్, క్వశ్చన్ ఇది. 10% వడ్డీ రేటు చెప్పని ఇచ్చాడంట, 4 సంవత్సరాల్లో 2,400 బారు వడ్డీ అయిందంట. అయితే ఇచ్చే అసలు ఎంత అని అడిగాడు. అసలు పి ఈక్వల్ టు ఎంతో కనుగోమన్నాడు. కాలము టీ ఈక్వల్ టు 4 సంవత్సరాలు ఇచ్చాడు. వడ్డీ రేటు ఆర్ ఈక్వల్ టు 10% అని ఇచ్చాడు. వచ్చే బారు వడ్డీ ఎస్ఐ ఈక్వల్ టు 2,400 అని ఇచ్చాడు. సార్, అసలు పీని కనుగొమన్నాడు. కాలము టీ 4 సంవత్సరాలు అని ఇచ్చాడు. వడ్డీ రేటు ఆర్ 10% అని ఇచ్చాడు. బారు వడ్డీ ఎస్ఐ ఈక్వల్ టు 2,400 రూపాయలని ఇచ్చాడు. సార్, అసలు పి ఈక్వల్ టు సూత్రం ఏంటంటే ఎస్ఐ ఇంటూ 100/PT. ఎస్ఐ ఇంటూ 100/PT ఈజ్ ఈక్వల్ టు అసలుకి సూత్రం అది. ఎస్ఐ మనకు వచ్చింది 2,400 ఇంటూ 100/P విలువ ఎంత అంటే కావాలి, అదే ఆర్టీ. పి విలువ అంటే కావాలి, ఆర్ విలువ ఏంటంటే 10% ఇంటూ టీ విలువ 4 సంవత్సరాలు. దీని సింప్లిఫికేషన్, ఈ 2 zeros కి 2 0కి 0కి పోయింది, 4 ఒకట్ల 4 6ల 24, 6 తర్వాత 2 సున్నాలు, 600 ఇంటూ 10, 600 ఇంటూ 10 6,000 రూపాయలు అసలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 క్లియర్ గా చూసుకున్నట్టయితే అసలు 3,000 రూపాయలపై ఒక నెలకు, అసలు 3,000 రూపాయలపై 1 నెలకు 1 రూపాయపై 1 పైసా వడ్డీగా లభించిన
లభించిన 3 సంవత్సరాల కాలానికి వచ్చే బారు వడ్డీ ఎంత? అసలు 3,000 రూపాయలు ఇచ్చాడండి. ఒక నెలకు 1 రూపాయిపై 1 పైసా వడ్డీగా లభిస్తుందంట. 3 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ ఎంత అని అడిగాడండి. సార్ అసలు పి 3,000, కాలం 3 సంవత్సరాలు, కాలం టీ 3 సంవత్సరాలు, వడ్డీ రేటేమో ఇండైరెక్ట్ గా ఇచ్చాడు ఆర్ని. ఒక నెలకు 1 రూపాయిపై 1 పైసా అని ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. ఏం కనుగోమన్నాడు అంటే బారు వడ్డీ ఎంత అని కనుగోమన్నాడు. బారు వడ్డీ ఎస్ఐ ఎంత అని కనుగోమన్నాడు. బారు వడ్డీ ఎస్ఐ PTR/100 అని మీకు తెలుసు. ఆ ఎస్ఐ నే కనుగోమన్నాడు. ఆ బారు వడ్డీనే కనుగోమన్నాడు. వడ్డీ రేట్ R 1 నెలకు 1 రూపాయిపై 1 పైసా ఇచ్చాడు. ప్యూర్ గా మనకి అసలు తెలుసు, కాలము తెలుసు, వడ్డీ రేటు ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. మొదట వడ్డీ రేటును తీసుకోవాలి. కాలము, ఈ వడ్డీ రేటులో కాలం ఇండైరెక్ట్ గా T 1 నెల. ఇది సంవత్సరాల్లో ఉండాలి కావున 1/12. ఆల్రెడీ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం ఏదో చెప్పుకున్నాం బారు వడ్డీలో. కాలము 1 నెల అంటే 1/12. 1 రూపాయి అసలు, 1 రూపాయి పి, 1 రూపాయి అంటే 100 పైసలు. బారు వడ్డీ 1 పైసా, బారు వడ్డీ 1 పైసా ఎస్ఐ మనకేం కావాలి? ఇక్కడ వడ్డీ రేటు కావాలి. వడ్డీ రేట్ R SI × 100/PT అని మనం చెప్పుకున్నాం. SI 1 పైసా × 100/P 100 పైసా, T 1/12. 100కి దీనికి పోయింది. 12 పైకి వెళ్తే × 12, R 12%. సార్ R మనకి 12% అని వచ్చింది. ప్యూర్ గా అసలు తెలుసు, కాలం తెలుసు, R 12% అని వచ్చింది. అప్పుడు బారు వడ్డీ సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. P 3,000, కాలం క్వశ్చన్ లో ఇచ్చాడు 3 సంవత్సరాలు. వడ్డీ రేటు మనం ఇక్కడ చేస్తే వచ్చింది 12. వడ్డీ రేటు 12%/100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలకి పోయింది. సార్ 12 3 36, 36 3 108, 0కి 0, 1080 రూపీస్ బారు వడ్డీ. 1,080 రూపాయలు అనేది బారు వడ్డీగా వచ్చింది. ఇది ప్రొసీజర్. ఇప్పుడు దీనికి మనం సింపుల్ గా షార్ట్ కట్ చెప్పుకుందామండి. సార్ ప్రొసీజర్ ఒకసారి క్లిక్ చేసి షార్ట్ కట్ క్లియర్ గా వెళ్దాం. షార్ట్ కట్ మనం క్లియర్ గా చూసుకున్నట్టయితే షార్ట్ కట్ లో 1 నెలకు 1 రూపాయిపై 1 పైసా వడ్డీ అన్నాడు. ఎన్ని వేల రూపాయలపై మనకు కావాలి అంటే 3,000 రూపాయలపై. 1 రూపాయిపై 1 పైసా వడ్డీ వచ్చినప్పుడు, 1 రూపాయిపై 1 పైసా వడ్డీ వచ్చినప్పుడు 3,000 రూపాయల పైన మనకు 3,000 పైసలు వడ్డీ వస్తుంది. ఎన్ని నెలలకంటే 1 నెలకు. 1 నెలకు 3,000 రూపాయలపై వడ్డీ 3,000 పైసలు. 1 రూపాయికి 1 పైసా, క్వశ్చన్లో అడిగిన 3,000 రూపాయలు. 3,000 రూపాయలకు 3,000 పైసలు. ఈ పైసలు రూపాయల్లోకి మార్చాలంటే 100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలకి పోయింది. అంటే 1 నెలకు 3,000 రూపాయలపై 30 రూపాయలు వడ్డీ వస్తుంది. 1 నెలకు 3,000 రూపాయలపై 30 రూపాయలు వడ్డీ వస్తుంది. మనకి క్వశ్చన్లో ఎన్ని సంవత్సరాలకు అడిగాడు? 3 సంవత్సరాలు. 1 సంవత్సరానికి 12 నెలలు, 3 సంవత్సరాలకు 3 12 36 నెలలు. 36 నెలలు. 1 నెలకైతే 30 రూపాయలు. 36 నెలలకు 36 × 30 1,080 రూపాయలు వడ్డీ వస్తుంది. సార్ నెక్స్ట్ క్వశ్చన్. అసలు 4,000 రూపాయలపై, దీనిలో 4వ క్వశ్చన్ క్లియర్ గా చూడండి. 4th క్వశ్చన్, 7th క్వశ్చన్, 6th వన్. 6th క్వశ్చన్ ఒకసారి క్లియర్ గా చూడండి. ఇంతవరకు 5 క్వశ్చన్ చెప్పుకున్నాం. ఇప్పుడు 6వ క్వశ్చన్కి వచ్చాం.
సిక్స్త్ వన్ క్లియర్ గా చూడండి సార్. అసలు 3,000 రూపాయలపై ఒక నెలకు అసలు 3,000 రూపాయలపై సంవత్సరానికి 10% వడ్డీ రేటు చెప్పున ఇచ్చిన 2 సంవత్సరాల 6 నెలలకు వచ్చే 2 సంవత్సరాల 6 నెలలకు వచ్చే 2 సంవత్సరాల 6 నెలలకు వచ్చే మొత్తము ఎంత మొత్తాన్ని కనుగొమ్మన్నాడు ఇక్కడ. సార్ అసలు పి 3,000 ఇచ్చాడు. అసలు పి 3,000 ఇచ్చాడు. కాలము టీ 2 సంవత్సరాల 6 నెలలను ఇచ్చాడు. కాలం ఎల్లప్పుడూ సంవత్సరాల్లోనే ఉండాలి అన్నాను. అంటే ఇచ్చిన నెలలని 12 చేత భాగించాలని అర్థం. సంవత్సరాల్లో ఉండాలి కావున 6 ఒకట్ల 6 రెళ్ళ అంటే 2 రెళ్ళ 4 + 1 5/2 సంవత్సరాలు అయ్యాయి కాలం. వడ్డీ రేటు R = 10% అని వాడిచ్చాడు. మొత్తాన్ని కనుగొమన్నాడు ఈ క్వశ్చన్లో. మొత్తము A = ఎంత అని అడిగాడు. అసలు P 3,000 ఇచ్చాడండి. కాలము T 2 సంవత్సరాల 6 నెలలు ఇచ్చాడు. ఈ నెలల్ని సంవత్సరాలకు మార్చుకోవాలన్నాను. సంవత్సరాల్లోకి నెలల్ని మార్చుకోవాలంటే ఇచ్చిన నెలలు బై 12 అని చెప్పా. ఇచ్చిన నెలలు 6/12 6 ఒకట్ల 6 రెళ్ళ 2 రెళ్ళ 4 + 1 5/2 సంవత్సరాలు. సరే వడ్డీ రేటు R = 10% అని వాడు క్వశ్చన్లో ఇచ్చినది. మొత్తాన్ని కనుగొమన్నాడు ఇక్కడ. మొత్తాన్ని ఏ. సరే మొత్తం ఏ = సూత్రం ఏం చెప్పామంటే P × 1 + TR/100 అని మనం చెప్పాము. మొత్తం ఏ = P × 1 + TR/100 అని మనం సూత్రం చెప్పుకున్నాం. సరే మొత్తం ఏ = P × 1 + TR/100 కావున 1 + T వాల్యూ 5/2 5/2 into 100 200. R వాల్యూ 10%. సరే P వాల్యూ క్వశ్చన్లో 3,000 అని ఇచ్చాడు. 3,000 A = దీని సింప్లిఫికేషన్ చూడండి. క్లియర్గా సింప్లిఫికేషన్ 3,000 P ఈ 0కి పోయింది. 5 ఒకట్ల 5 నాలుగుల 0కి పోయింది. 5 ఒకట్ల 5 నాలుగుల 1 + 1/4 4 ఒకట్ల 4 + 1 5/4 3,000 × 5/4 4 ఒకట్ల 4 + 1 5/4 సింప్లిఫికేషన్ 4 ఏళ్ల 28 4 ఏళ్ల 28 శాసనం 2 4 5ల 20 0కి 0 5 × 750 5 0ల 0 5 5ల 25కి 5 2 5 ఏళ్ల 35 2 37 అంటే వచ్చే మొత్తం 3,750. సరే ఇది బారు వడ్డీలో మొత్తం అవుతుంది. సార్ నెక్స్ట్ బారు వడ్డీలో మొత్తం గురించి చెప్పుకున్నాం. ఇంకా బారు వడ్డీలో ఈ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయని ఆల్రెడీ ఫండమెంటల్ చెప్పేటప్పుడు చెప్పాను. బారు వడ్డీలో వడ్డీ రేటు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విధంగా ఇచ్చిన ఎడలా. సరే బారు వడ్డీలో వడ్డీ రేటు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విధంగా ఇచ్చిన ఎడలంటే క్లియర్ గా చూడండి. అసలు 4,000 రూపాయలపై మొదటి సంవత్సరము 10% వడ్డీ రేటు, రెండవ సంవత్సరము 8% వడ్డీ రేటు 8% వడ్డీ రేటు, మూడవ సంవత్సరము 7% వడ్డీ రేటు 7% వడ్డీ రేటు చెప్పున ఇవ్వడం జరిగినది. 7% వడ్డీ రేటు చెప్పున ఇవ్వడం జరిగినది.
చొప్పున ఇవ్వడం జరిగినది. అయితే 3 సంవత్సరాల కాలానికి వచ్చే మొత్తం ఎంత? 3 సంవత్సరాల కాలానికి వచ్చే బారు వడ్డీ ఎంత? ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విధమైన వడ్డీ రేట్లు ఇచ్చాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 7. అసలు 4,000 రూపాయలపై మొదటి సంవత్సరం 10% వడ్డీ రేటు అన్నాడు, రెండవ సంవత్సరం 8% వడ్డీ రేటు అన్నాడు, మూడవ సంవత్సరం 7% వడ్డీ రేటు చెప్పిన ఇవ్వడం జరిగింది అన్నాడు. అయితే 3 సంవత్సరాల కాలానికి వచ్చే బారు వడ్డీ ఎంతో కనుగొమన్నాడు. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విధమైన వడ్డీ రేటులు ఇచ్చినప్పుడు 3 సంవత్సరాల కాలానికి లేదా ఎన్ని సంవత్సరాల కాలానికి ఇచ్చినా అసలు ఎంత ఇచ్చాడు? అసలు P = 4,000. అసలు P = 4,000. కాలము T = 3 సంవత్సరాలు. వడ్డీ రేటు R = ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విధంగా ఇచ్చాడు. R1 + R2 + R3 అన్నాడు. అక్కడ మనం చెప్పుకునేటప్పుడు R1 అంటే 10%, R2 అంటే 8%, R3 అంటే 7%. ఫస్ట్ది 10%, తర్వాత 8%, తర్వాత 7%. మొత్తం కలిపితే R = 25%. వచ్చే బారు వడ్డీ SIని కనుగొమన్నాడు. బారు వడ్డీ SI = PTR/100. P 4,000, T 3 సంవత్సరాలు, R 25% by 100. 2 సున్నాలకి 2 సున్నాలకి పోయింది. ఆ 2 సున్నాలకి 2 సున్నాలకి పోయింది. 4 25ల 100, 100 × 3 300. ఈ సున్నాకి 0, 3,000 రూపాయలు బారు వడ్డీగా లభించింది. సార్, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విధమైన వడ్డీ రేటులు ఇచ్చినప్పుడు 3 సంవత్సరాల కాలంలో వచ్చే ఒక్కొక్క వడ్డీ రేటుని కలిపేశాము. 25% వచ్చింది, కానీ 3,000 వడ్డీ వచ్చింది. ఇక్కడ 3 సంవత్సరాలని 1 సంవత్సరానికే కనుగోవాలి కావున /3 చేయాలి. కాలం ఏంటంటే ఫండమెంటల్ T = 1 సంవత్సరం అని మనం చెప్పాము, కానీ ఇక్కడ క్వశ్చన్లో 3 సంవత్సరాలని తీసుకున్నాము కావున ఆ 3 సంవత్సరాలని /3 చేస్తే 3 సంవత్సరాలకి వచ్చే వడ్డీ 1,000 రూపాయలు అవుతుంది. కాలము క్వశ్చన్లో T = వడ్డీ రేటుని కలిపినప్పుడు 1 సంవత్సరం అనే తీసుకున్నాం, కానీ ఇక్కడ 3 సంవత్సరాలు తీసుకున్నాము కావున ఆ వచ్చే వడ్డీ రేటుని /3 చేస్తే అదే వడ్డీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్లియర్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ 8. అసలు 4,000 రూపాయలపై సంవత్సరానికి 20% వడ్డీ రేటు చెప్పన ఇచ్చిన అసలు 4,000 రూపాయలపై సంవత్సరానికి 20% వడ్డీ రేటు చెప్పన ఇచ్చిన 2 సంవత్సరాల కాలానికి వచ్చే బారు వడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి కనుగొనేలా బారు వడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి కనుగొనవలన ఎడల అర్ధ సంవత్సరానికి ఒకసారి కనుగొమన్న ఎడల వచ్చే వడ్డీ ఎంత? వచ్చే బారు వడ్డీ ఎంత? క్వశ్చన్ నెంబర్ 9 ఇది. వచ్చే బారు వడ్డీ ఎంత? క్వశ్చన్ క్లియర్ గా వినండి సార్. అసలు 4,000 రూపాయలపై
సంవత్సరానికి 20% వడ్డీ రేటు చొప్పున ఇచ్చిన 2 సంవత్సరాల కాలానికి వచ్చే బారు వడ్డీని అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క పెట్టని కనుగొమని ఎడలా వచ్చే బారు వడ్డీ ఎంత? సరే, వచ్చే బారు వడ్డీని కనుగొమన్నాడు. అసలు పి 4000, వడ్డీ రేటు ఆర్ 20%, కాలము టీ 2 సంవత్సరాలు. అసలు పి 4000, వడ్డీ రేటు ఆర్ 20%, కాలము టీ 2 సంవత్సరాలు. సార్ ఎలా కనుగొమన్నాడు? అర్ధ సంవత్సరానికి ఒకసారి కనుగొమన్నాడు. సార్ అర్ధ సంవత్సరానికి ఒకసారి కనుగొమన్నా, త్రైమాసానికి ఒకసారి కనుగొమన్నా, కాలాన్ని వడ్డీ రేటుని మార్చాలి అన్నాను. కాలాన్ని వడ్డీ రేటునే మార్చాలి అన్నాను. కాలం ఎలా మారుతుంది అంటే ఇచ్చిన నెలలు బై 12. ఇచ్చిన నెలలు అంటే 2 సంవత్సరాలకి 24 నెలలు బై 12. వడ్డీ రేటు ఏమన్నారంటే R/2, ఆర్ అంటే 20/2. 2 ఒకట్ల 2 పదిల 12 ఒకట్ల 12 రెళ్ళ. ఫస్ట్ ఏ ప్రాబ్లంలోనైనా క్వశ్చన్ చివరనే కండిషను అర్ధ సంవత్సరానికి ఒకసారిని గాని త్రైమాసానికి ఒకసారిని గాని ఇచ్చిన ఎడల కాలాన్ని వడ్డీ రేటుని మార్చాలి. అర్ధ సంవత్సరానికి ఒకసారి ఇచ్చినప్పుడు కాలం ఎలా మారుతుందంటే ఇచ్చిన నెలలు బై 12, వడ్డీ రేటు ఎలా మారుతుందంటే R/2. సరే, ఇచ్చిన నెలలేమో 2 సంవత్సరాలంటే 24/12 2, వడ్డీ రేటు ఆర్ అంటే 20%/2 10. వచ్చే ఏ వడ్డీ కనుగొమన్నాడు? బారు వడ్డీ ఎస్ఐని కనుగొమన్నాడు. బారు వడ్డీ ఎస్ఐ PTR/100. పి 4000, T2 R10/100. 0కి 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 పోయింది. ఈ 0కి 0కి ఈ 0కి 0కి పోయింది. 2 400 800 రూపాయలు బారు వడ్డీగా లభిస్తుంది. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ 10th క్వశ్చన్. అదే క్వశ్చన్ ని మనకి త్రైమాసానికి ఒకసారి కనుగొమన్నట్టు ఇస్తే అప్పుడు ఏ విధంగా మారుతుందో క్వశ్చన్ ఒకసారి మోడిఫికేషన్ చేసుకుని చెప్పుకుందాం. సార్ ఇప్పుడు అర్ధ సంవత్సరానికి ఒకసారి చెప్పుకున్నామమ్మా, అదేవిధంగా త్రైమాసానికి ఒకసారి కొనుగోనే పద్ధతిని ఇప్పుడు మనం చెప్పుకోవాలి. సార్ అర్ధ సంవత్సరానికి కొనుగోమన్నట్టే అసలు 3000 రూపాయలపై సంవత్సరానికి 20% వడ్డీ రేటు చెప్పన ఇచ్చిన 1 సంవత్సర కాలానికి వచ్చే బారు వడ్డీని త్రైమాసానికి ఒకసారి కనుగొన్నాడలా, త్రైమాసానికి ఒకసారి కనుగొన్న ఎడలా వచ్చే బారు వడ్డీ ఎంత? కనుగొన్న ఎడలా వచ్చే బారు వడ్డీ ఎంత? ఇదండి క్వశ్చన్. ఇందాకది అర్ధ సంవత్సరానికి కనుగొమన్నాడు. ఇప్పుడు 10th క్వశ్చన్ త్రైమాసానికి కనుగొమన్నాడు. సార్ త్రైమాసానికి కనుగొమన్నా, అర్ధ సంవత్సరానికి కనుగొమన్నా కాలాన్ని వడ్డీ రేటునే మార్చాలి అన్నాను. క్వశ్చన్ లో అసలు ఎంత ఇచ్చాడంటే 3000 రూపాయలని ఇచ్చాడు. వడ్డీ రేటు ఎంత ఇచ్చాడు అంటే 20% అని ఇచ్చాడు. కాలం ఎంత ఇచ్చాడంటే 1 సంవత్సరం అని అన్నాడు. కాలము T = 1 సంవత్సరం అని చెప్పాడు. కాలం 1 సంవత్సరం అని చెప్పాడు. ఈ రెండింటినీ మార్చాలి అన్నాను. త్రైమాసంలో వడ్డీ రేటు ఎలా మారుతుంది? R/4. కాలం ఎలా మారుతుంది? ఇచ్చిన నెలలు బై 3. వడ్డీ రేటు R/4 అవుతుంది అన్నాను. కాలం ఇచ్చిన నెలలు బై 3 అవుతుంది అన్నాను. వడ్డీ రేటు R/4 కావున ఆర్ అంటే 20%, 20/4 4 ఒకట్ల 4 5ల. ఇచ్చిన నెలలో బై 3, ఇచ్చిన నెలలేమో టోటల్, కాలం ఏమో 1 సంవత్సరము, ఇచ్చిన నెలలు అంటే 12 నెలలు బై 3 4. సార్ ఇప్పుడు బారు వడ్డీకి సూత్రము లో ప్రతిక్షేపిస్తే SI PTR/100 లో ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. PTR/100 లో P క్వశ్చన్ లో మనకి ఇచ్చినది 3000,
4 త్రైమాసాలు వచ్చాయి టీ ఫైండ్ అవుట్ చేశాక వడ్డీ రేటు 5% అని వచ్చింది. సరే ఇంటూ 5/100. ఈ 2 zeros కి పోయింది. 5 4 20 30 600 బారు వడ్డీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. సార్ క్వశ్చన్ నెంబర్ 11 చూసుకున్నట్టయితే ఇండైరెక్ట్ మోడల్స్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ కూడా టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. ఇండైరెక్ట్ మోడల్స్ ఇంచుమించి బారు వడ్డీలో చెప్తున్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇంచుమించి టెక్స్ట్ బుక్ లో కవర్ చేస్తాడు. బారు వడ్డీని డెప్త్ ఇస్తూ మనం చెప్పుకునే డెప్త్ కంపారిజన్ చేసుకుంటే టోటల్ బారు వడ్డీ సరిపోతుంది. సార్ బారు వడ్డీలో నెక్స్ట్ అసలు 4000 అసలు 4000 అసలు 4000 రూపాయలపై అసలు 4000 రూపాయలు 3 సంవత్సరాల కాలములో 5800 రూపాయలు మొత్తంగా అయ్యింది. ఇచ్చే వడ్డీ రేటుని గాని మునుపటి కన్నా అంటే ముందు కన్నా అని అర్థం. మునుపటి కన్నా అన్నా పర్వాలేదు, మునుపటి కన్నా లేదా ముందు కన్నా అన్నా ఒకటే. ఈ మునుపటి కన్నా 3% పెంచిన ఎడల మొత్తం ఎంతగా మారుతుంది ఇది క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఒకసారి క్లియర్ గా మనం చదువుదాం. అసలు 4000 రూపాయలు మీరు ఒక వ్యక్తి దగ్గర 4000 రూపాయలు తీసుకున్నారు, 3 సంవత్సరాల కాలానికి తీసుకున్నారు, అది 5800 రూపాయలు మొత్తంగా అయింది. ఇచ్చే వడ్డీ రేటును గాని ముందు కన్నా 3% పెంచితే, ఇచ్చే వడ్డీ రేటును గాని మునుపటి కన్నా 3% పెంచిన ఎడల మొత్తం ఏ విధంగా మారుతుంది అని అడిగాడు. సార్ అసలు 4000, అసలు P = 4000, కాలము T = 3 సంవత్సరాలు, మొత్తం A = 5800 రూపాయలు. మీరు తీసుకున్న 4000 రూపాయలు ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారంటే 3 సంవత్సరాలకి. ఎంత మొత్తం అయిపోయిందంటే 5800 మొత్తం అయింది. మీరు తీసుకున్న 4000 అది 5800 రూపాయలు మొత్తం అయిందంటే 1800 రూపాయలు వడ్డీగా అయిందని అర్థము. సరే బారు వడ్డీ ప్రకారం కావున బారు వడ్డీ SI = 1800 అయింది. ఇప్పుడు బారు వడ్డీ SI తెలుసు, కాలము T తెలుసు, అసలు P తెలుసు. దాన్ని బట్టి వడ్డీ రేటును మొదలు కనుక్కుందాం. వడ్డీ రేటు R = SI × 100/PT అని మీకు తెలుసు. SI ఎంత వచ్చింది? 1800. SI 1800 అని వచ్చింది ఇంటూ 100/SI 1800 అని వచ్చింది ఇంటూ 100/P 4000, T 3 సంవత్సరాలు. P 4000, T 3 సంవత్సరాలు. ఈ 2 సున్నాలకి నెక్స్ట్ ఈ 0కి పోయింది. 3 1 3 6 18, 6 × 10 60/4, 4 1 4 15, 15% వడ్డీ రేటు వచ్చింది. ఈ వడ్డీ రేటును మునుపటి కన్నా 3% పెంచమన్నాడు. సరే ఈ వడ్డీ రేటును మునుపటి కన్నా 3% పెంచమన్నాడంటే R = 15%కి 3% పెంచమన్నాడు. అప్పుడు వడ్డీ రేటు 18% అయ్యింది. ఈ వడ్డీ రేటు 18% అయ్యింది. కాలమేమో T = 3 సంవత్సరాలే, అసలు P = 4000, మొత్తం A = ఎంత అని అడిగాడు. మొత్తం A = సూత్రం P × 1 + TR/100 అని మీకు తెలుసు. మొత్తం A = P × 1 + TR/100 అని మనకు తెలుసు. ఈ తెలిసిన సూత్రంలో మనము
పి విలువ 4000ని, కాలము టీ ఈక్వల్ టు 3 సంవత్సరాలని, వడ్డీ రేటు ఆర్ ఈక్వల్ టు 18% ప్రతిక్షేపిద్దాము. ప్రతిక్షేపించిన ఎడల ఆ మారిన మొత్తం ఎంతో తెలిసిపోతుంది. పెంచిన ఎడల మొత్తం ఎంతగా మారుతుందో అన్నాడు. ఆ మారిన మొత్తం తెలిసిపోతుంది. ఆ వాల్యూస్ ఇది క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకుందాము. మొత్తం ఏ ఈజ్ ఈక్వల్ టు పి విలువ 4000, పి 4000 ఇంటూ 1 ప్లస్ టీ వాల్యూ 3 years, ఆర్ వాల్యూ 18% బై 100. దీన్ని సింప్లిఫికేషన్ చేసిన తర్వాత 4000 ఇంటూ 100, 100 ఒకట్ల 100 ప్లస్ 3 1854 బై 100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలకి కట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏముంది అంటే 40 ఉంది ఇంటూ 100కి 54 కలిపితే 154. 40 154లో చూద్దాం. 4 4 16కి 6, 1 4 5 21, 21 2, 4 1 4 2 6, 0కి 0, 6160 రూపాయలు అయ్యింది. ఇది మారిన మొత్తం. దీన్ని షార్ట్ కట్ లో ఇప్పుడు చెప్పుకుందాం క్లియర్ గా. ఇంతవరకు ప్రొసీజర్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు షార్ట్ కట్ క్లియర్ గా చెప్పుకున్నట్టయితే పి 4000 ఇచ్చాడండి. టీ 3 సంవత్సరాలు అని అన్నాడండి. వడ్డీ రేటు ఆర్ 3% పెంచమన్నాడండి. ఈ 3 విలువలను బట్టి మన షార్ట్ కట్ ఈజీగా వేయచ్చు. బారు వడ్డీకి సూత్రం ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100 అని మీకు తెలుసు. పి 4000, టీ 3 సంవత్సరాలు, ఆర్ పెంచమన్నది 3% బై 100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలకి పోయింది. ఈ 2 సున్నాలకి 2 సున్నాలకి పోతే 3 3 9 9 40 360. ఇది పెంచినప్పుడు వచ్చిన బారు వడ్డీ, ఇది పెంచమన్నప్పుడు వచ్చిన బారు వడ్డీ. ఇంతకు ముందు మొత్తం ఎంతండి? 5800. ఈ 5800కి 360 కలిపితే 6160 రూపాయలండి. ఇదేనండి ఆన్సర్. అది ప్రొసీజర్. ఇదంతా కూడా మనం ముందు చేసినదంతా కూడా ఇది షార్ట్ కట్. షార్ట్ కట్ లో మనం ఏమీ లేదు. అసలు ఎంత ఇచ్చాడో తీసుకోవాలి, కాలం ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో తీసుకోవాలి, వడ్డీ రేటు ఎంత పెంచమన్నాడో చూసుకోవాలి. ఎస్ఐ పిటిఆర్ బై 100, పి 4000, టీ 3 సంవత్సరాలు, ఆర్ 3% బై 100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలకి పోయింది. 3 3 9 9 40 360. 5800కి 360 కలిపితే 6160. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. 12వ ప్రాబ్లం. సార్ ప్రాబ్లం నెంబర్ 12 క్లియర్ గా గమనించినట్టయితే కొంత అసలుపై 3 సంవత్సరాల కాలములో కొంత అసలుపై 3 సంవత్సరాల కాలములో కొంత వడ్డీ రేటు చెప్పిన ఇవ్వడం. కొంత అసలుపై 3 సంవత్సరాల కాలంలో కొంత వడ్డీ రేటు చెప్పిన ఇవ్వడం జరిగినది. కొంత వడ్డీ రేటు చెప్పున ఇవ్వడం జరిగినది. కొంత అసలును 3 సంవత్సరాల కాలంలో కొంత వడ్డీ రేటు చెప్పిన ఇవ్వడం జరిగినది. అయితే ఇచ్చే వడ్డీ రేటును మునుపటి కన్నా ఇందాకటలాగే ముందు కన్నా అన్న ఒకటే, మునుపటి కన్నా 4% పెంచడం వలన 960 రూపాయలు బారు వడ్డీ అధికంగా వచ్చినది.
అయితే ఇచ్చే అసలు ఎంత? ఇచ్చే అసలు ఎంత? ఇచ్చే అసలు ఎంత? క్వశ్చన్ మరొకసారి క్లియర్ గా చదువుదాం సార్. ఎంత అమౌంట్ మీరు ఇచ్చారో తెలియదు. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారంటే 3 సంవత్సరాలకి ఇచ్చారు. ఎంత వడ్డీ రేటు చొప్పున ఇచ్చారో తెలియదు. అయితే ఇచ్చే వడ్డీ రేటును మునుపటి కన్నా 4% పెంచమన్నాడు. ఇచ్చే వడ్డీ రేటును మునుపటి కన్నా 4% పెంచమన్నాడు. పెంచడం వలన వడ్డీ రేటును 4% పెంచడం వలన ఈ 3 సంవత్సరాల కాలంలో బారు వడ్డీ 960 రూపాయలు ఎక్కువ వచ్చింది అన్నాడు. అయితే బారు వడ్డీ అధికంగా వచ్చినది. అయితే ఇచ్చే అసలు ఎంత? అసలు మీరు ఎంత అప్పు ఇచ్చారు? ఇచ్చిన అప్పు ఎంతో మీకు తెలియదు, కానీ బారు వడ్డీ ఏమో 360 అధికంగా వచ్చింది అన్నారు. ఎందుకు బారు వడ్డీ 300 అధికంగా వచ్చింది? వడ్డీ రేటును పెంచడం వలన. ఎన్ని సంవత్సరాల్లో వడ్డీ రేటు పెంచారు? 3 సంవత్సరాలకి. ఎంత బారు వడ్డీ అధికంగా వచ్చింది? 960. అయితే ఇచ్చే అసలు ఎంత? సార్, కాలము T = 3 సంవత్సరాలు. వడ్డీ రేటు R తెలీదు, Y. వడ్డీ రేటు R తెలీదు, Y. సార్, అదే కాలం 3 సంవత్సరాలలో వడ్డీ రేటుని మునుపటి కన్నా 4% పెంచేశాం. వడ్డీ రేటుని మునుపటి కన్నా 4% పెంచాం. ఇచ్చే అసలు P తెలీదు, X. అసలు P X. వడ్డీ రేటును మాత్రమే 4% పెంచాం మునుపటి కన్నా. ఆ వడ్డీ రేటుని మునుపటి కన్నా 4% పెంచడం వల్ల బారు వడ్డీ 960 వచ్చింది. అంటే ఏమీ లేదు. ఎగ్జాంపుల్, ఒకవేళ ఇక్కడ 1000 రూపాయలు బారు వడ్డీ వస్తే ఇక్కడ 1960 వచ్చిందని అర్థము. ఎందుకంటే వడ్డీ రేటు 4% పెంచావు కాదు. ఇక్కడ వచ్చిన వడ్డీ కన్నా ఇక్కడ వచ్చిన వడ్డీ ఎంత ఎక్కువ అన్నాడు? 960. సరిపోయిందా? ఇక్కడ 1000 అయితే ఇక్కడ 1960. ఒకవేళ ఇక్కడ 2000 వడ్డీ అనుకో, ఇక్కడ 2960 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కన్నా ఇక్కడ 960 ఎక్కువ కావున. అంటే ఈ వడ్డీకి మధ్య తేడాయే 960. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 2కి, ఇది రెండోసారి వడ్డీకి. సింపుల్ ఇంట్రెస్ట్ 1 బారు వడ్డీ 1కి తేడా 960. SI2, SI PTR. ఇది SI2 PTR. P3 PX X T3R Y + 4/100 మైనస్ మరొకసారి క్లియర్ గా వినండి, రఫ్ చేసి చేద్దాం. PX T3R Y + 4/100 మైనస్ SI1 అంటే ఇదే కదండి, PTR అండి, 3XY/100. 3XY/100 is equal to 960. is equal to 960. హారాలు రెండు సమానం కావున 3x into y 3xy plus 3x into 4 3x into 4 12x. తర్వాత గుర్తు మైనస్ 3xy/100 రెండిట్లే కసగా 100 is equal to 960. ఈ మైనస్ 3xyకి ప్లస్ 3xyకి పోయింది. 12x is equal to ఈ బాండెడ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళింది 960 into 100. 12 1 12 8 12 8 96. 80 into 100 8000 అసలు P is equal to 8000 అండి. ఇది ప్రొసీజర్. ఇప్పుడు మనం షార్ట్ కట్ ని విశ్లేషణగా చెప్పుకున్నాం. ఇదంతా మనకి ప్రొసీజర్. ఇప్పుడు షార్ట్ కట్ ని విశ్లేషాత్మకంగా చెప్పుకునేటప్పుడు క్వశ్చన్ లో ఏమీ లేదు, ఎంత బారు వడ్డీ ఎక్కువ వచ్చింది అన్నాడు. SI is equal to PTR అనే సూత్రం ప్రకారమే, PTR/100 అనే సూత్రం ప్రకారమే SI ఎంత అధికంగా వచ్చింది? 960. క్వశ్చన్ లో P ఎంత ఇచ్చాడు? కావాలి అన్నాడు, అసలే కావాలి అన్నాడు. T ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు.
ఆర్ ఎంత శాతం, వడ్డీ రేటు ఆర్ ఎంత శాతం పెంచాలి అన్నాడు, 4% పెంచాలి అన్నాడు బై 100. సార్ ఎస్ఐ = 960, పి కావాలి, టీ 3, ఆర్ 4 బై 100. చూడండి సార్ ఈ సింప్లిఫికేషన్. 4 1ల 4 20, 4 96, 4 240, 3 1ల 3 80, 240, 100 × 80 8000 అండి ఆన్సర్. సేమ్ ప్రొసీజర్ అండ్ షార్ట్ కట్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాంపిటేటివ్ లో కానీ, ఎనీ ఎగ్జామినేషన్ లో కానీ, డిఎస్సి లో కానీ, టెట్ లో అయితే ఎక్కువ సార్లు ఇస్తున్న క్వశ్చన్, ఎక్కువ సార్లు ఇచ్చిన క్వశ్చన్ అండి. మోడల్ నెంబర్ 13. ఈ మోడల్ నెంబర్ 13 లో ఫస్ట్ ప్రాబ్లం క్లియర్ గా మనం చూసినట్టయితే, సార్ మోడల్ నెంబర్ 13 లో ఫస్ట్ ప్రాబ్లం క్లియర్ గా మనం చూసుకుందాం. కొంత అసలుపై కొంత అసలు 10 సంవత్సరాల కాలములో, కొంత అసలు 10 సంవత్సరాల కాలములో 4 రెట్లు అయింది. 4 రెట్లు అయింది. అయితే కొంత అసలు 12 సంవత్సరాల కాలములో 4 రెట్లు అయింది. అయితే ఇచ్చే అసలు ఎంత, ఇచ్చే వడ్డీ రేటు ఎంత, అయితే ఇచ్చే వడ్డీ రేటు ఎంత. కొంత అసలు నువ్వు ఎంత అమౌంట్ ఇచ్చావో తెలియదు. ఎన్ని సంవత్సరాలకు ఇచ్చావంటే 12 సంవత్సరాల కాలానికి ఇచ్చావు. అది ఎన్ని రెట్లు అయిందంటే 4 రెట్లు అయిందంట. అయితే ఇచ్చే అసలు ఎంత అని అడిగాడు. అయితే నువ్వు ఇచ్చే వడ్డీ రేటు ఎంత అని అడిగాడు. సార్ కొంత అసలు 12 సంవత్సరాల కాలంలో 4 రెట్లు అయింది. అయితే ఇచ్చే వడ్డీ రేటు ఎంత అనేది కనుగొమన్నాడు. సార్ ఇచ్చే వడ్డీ రేటుని కనుగొమన్నాడు. క్లియర్ గా మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే, కాలము టీ = 12 సంవత్సరాలని ఇచ్చాడు. ఇచ్చే అసలు ఎంతో తెలియదు. అసలు పి = x అని మనం ఎగ్జామినేషన్ చేసుకుందాం. అసలు ఎన్ని రెట్లు అయిపోయింది అన్నాడంటే 4 రెట్లు అయిపోయింది అన్నాడు. నువ్వు x ఇస్తే అది 4x అయిపోయిందంట. నువ్వు ఇచ్చినది x, దానికి మరొక 3 xలు తోడు చేశాడు. నువ్వు ఇచ్చిన x ఏమో అసలు, దానికి తోడు చేసిన 3x ఏమో బారు వడ్డీ. అసలు ప్లస్ బారు వడ్డీ రెండు కలిపివ్వటాన్ని మొత్తము అంటారు. మొత్తాన్ని ఏతో సూచిస్తారు. అసలు ప్లస్ బారు వడ్డీ రెండు కలిపివ్వటాన్ని మొత్తము అంటారు. మొత్తాన్ని ఏతో సూచిస్తారు. సార్ కాలము 12 సంవత్సరాలను ఇచ్చావు. ఇచ్చే అసలు ఎంతో తెలియదు x. అది ఎన్ని రెట్లు అయిందంటే 4 రెట్లు 4x. సార్ p = మొత్తం a = సూత్రం తెలుసు. p × 1 + tr/100 అనే సూత్రం మీకు తెలుసు. a 4x, p x 1 + t 12 సంవత్సరాలు, r తెలియదు అదే కావాలి బై 100. x కి పోయిందండి. ఈ x కి కట్ అయిపోయింది. 4 = 1 + 12 × r/100. +1 = అవతలకి వెళితే -1 అవుతుంది. 4 - 1 = 12r/100. 4లో 1 తీస్తే 3 = 12r/100. ఇది సింప్లిఫికేషన్. 100 = అవతలకి వెళ్తే × 100. 3 × 100 = 12 × r. 3 1ల 3 4ల 4 1ల 4 25ల r = 25% అని వచ్చింది. సరే ఇదంతా ప్రొసీజర్. దేనికి ఇక్కడ షార్ట్ కట్ మనం చెప్పుకుందాం. క్లియర్ గా షార్ట్ కట్ చెప్దాం. ప్రొసీజర్ 25%. షార్ట్ కట్ చూసినట్టయితే ఎన్ని రెట్లు అవ్వాలని కోరుకున్నాడు? 4 రెట్లు, అది -1. ఏదొచ్చినా 100తో గుణించియండి. ఎన్ని రెట్లు అన్నాడు? 4 రెట్లు. 4 - 1 ఏదొచ్చినా 100తో గుణించియండి బై 4 రెట్లు 4 - 1 × 100 బై క్వశ్చన్ లో కాలం ఇస్తే కాలాన్ని వేయండి. ఒకవేళ వడ్డీ రేటు క్వశ్చన్ లో ఇస్తే ఇక్కడ r నెయ్యండి.
క్వశ్చన్లో కాలం ఇచ్చాడు కావున కాలాన్ని ప్రతిక్షేపించా. వడ్డీ రేటు కానీ క్వశ్చన్లు ఇస్తే ఆర్ని వేస్తాము. ఇక్కడ టీ వేస్తే ఇక్కడ ఆర్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఆర్ వేసామంటే ఇక్కడ టీ వస్తుంది. 4 - 1 3 ఇంటూ 100 బై 12. 3 ఒకట్ల 3 4ల 4 ఒకట్ల 4 25ల అంటే R = 25% అని వచ్చింది. R = 25%. ప్రొసీజర్ అండి ఇది. R 25%. షార్ట్ కట్ అండి ఇది. R 25%. ఎన్ని రెట్లు అన్నాడు? అది -1 ఇంటూ 100 బై కాలం వేస్తే వడ్డీ రేట్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ వడ్డీ రేట్ వేస్తే కాలం వస్తుంది. సార్ నెక్స్ట్ 14th ప్రాబ్లం. కొంత అసలు వడ్డీ రేటు మీద చెప్పుకుందాం. కొంత అసలు 10% వడ్డీ రేటు, కొంత అసలను 10% వడ్డీ రేటు చెప్పిన ఇవ్వటం వలన కొంత అసలను 10% వడ్డీ రేటు చెప్పున ఇవ్వటం వలన అది 6 రెట్లయింది. 6 రెట్లయింది. కొంత అసలను 10% వడ్డీ రేటు చెప్పిన ఇవ్వటం వలన అది 6 రెట్లయింది. అయితే ఇచ్చే కాలం ఎంత? ప్రొసీజర్ అయితే ఇందాకలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రొసీజర్ చేస్తే కాలం వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి కనుగోమన్నది షార్ట్ కట్ ప్రకారం కాలాన్ని కనుగొందాం. ఎన్ని రెట్లు అన్నాడో అది -1 అన్నాను ఇంటూ 100 బై ఇక్కడ వడ్డీ రేట్ వేస్తే కాలం వస్తుంది. ఒకవేళ ఇక్కడ కాలం వేస్తే వడ్డీ రేట్ వస్తుంది అన్నాను. ఇక్కడ కాలం వేసావు, ఇక్కడ వడ్డీ రేట్ వేసావు, ఇప్పుడు వచ్చినది కాలం. ఈ జీరోకి కట్ అయిపోయింది. 6లో 1 తీస్తే 5 ఇంటూ 10 5 ఇంటూ 10 50 సంవత్సరాలు కాలం. నెక్స్ట్ మోడల్ ఇది 14th క్వశ్చన్ అండి. ఇప్పుడు 15th క్వశ్చన్కి వెళ్తాం. 14th క్వశ్చన్లో మరొకసారి క్లియర్ గా చూసుకుందాం. కొంత అసలు 10% వడ్డీ రేటు చెప్పిన ఇవ్వటం వల్ల అది 6 రెట్లు అయింది అన్నాడు. 6 times. అయితే ఇచ్చే కాలం ఎంత అన్నాడు. ఎన్ని రెట్లు అయిందో అది -1 ఇంటూ 100 బై ఇక్కడ R వేస్తే T వస్తుంది, ఇక్కడ T వేస్తే R వస్తుంది, సూక్ష్మీకరించితే 50. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్ లో క్వశ్చన్ నెంబర్ 15 క్లియర్ గా చూసుకున్నట్టయితే కొంత సొమ్ము 4 సంవత్సరాల కాలములో 4 సంవత్సరాల కాలములో 3 రెట్లయింది. అయితే ఆ సొమ్ము 9 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది? 9 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది? కొంత సొమ్ము 4 సంవత్సరాల కాలంలో 3 రెట్లు అయిందట. అయితే ఆ సొమ్ము 9 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగారు. సార్ ఇందాక షార్ట్ కట్ ప్రకారం వేస్తే ఆన్సర్ వస్తుంది. మరొకసారి అప్లై చేద్దాము. సార్ ఎన్ని రెట్లు? అది -1 ఇంటూ 100. 3 రెట్లు అన్నాడు. 3 - 1 ఇంటూ 100. ఇక్కడ కాలాన్ని వేస్తే వడ్డీ రేట్ వస్తుంది. కాలం వేసేస్తాం 4 సంవత్సరాలని. ఏమొచ్చింది? వడ్డీ రేట్ వచ్చింది R. 3 - 1 2 ఇంటూ 100 బై 4 = R. 2 ఒకట్ల 2 రెళ్ళ 2 ఒకట్ల 2 50ల R = 50% అని వచ్చింది.
వడ్డీ రేటు ఆర్ 50% అని వచ్చిందండి. వడ్డీ రేటు ఆర్ = 50% అని వచ్చింది. ఇప్పుడు వడ్డీ రేటు ఆర్ = 50% మనం ఏం చేద్దామంటే తర్వాత ఎన్ని రెట్లు అవ్వాలన్నాడు? 9 రెట్లు. 9 - 1 దాన్ని నేను 100 చేయి గుణించాలి అన్నాను. ఎన్ని రెట్లు అన్నాడు? అది -1 ఇంటూ 100 బై ఈ వడ్డీ రేటు ఇక్కడ వేసిస్తే కాలం వచ్చేస్తుంది. నువ్వు 50% వడ్డీ రేటుకి ఇవ్వడం వలన 4 సంవత్సరాల్లో 3 రెట్లు అయింది. అదే సొమ్ము అన్నావు, అంత వడ్డీ రేటు అవుతుంది. అంటే వడ్డీ రేటు 50. ఆ తర్వాత ఎన్ని రెట్లు కావాలనుకున్నావు? 9 రెట్లు. 9 - 1 ఇంటూ 100 బై 50. 9లో 1 తీస్తే 8 ఇంటూ 100 బై 50. 51 52 2 16 సంవత్సరాలు. కాలము టీ = 16 సంవత్సరాలు అయింది. సార్ ఇప్పుడు షార్ట్ కట్, ఇది షార్ట్ కట్ లో ఆల్రెడీ 2 షార్ట్ కట్స్ ద్వారా ఒక ప్రాబ్లం చెప్పా. మళ్ళీ దీనిలో షార్ట్ కట్ చెప్తా, క్లియర్ గా వినండి సార్. షార్ట్ కట్ సార్, రెండోసారి ఎన్ని రెట్లు అవ్వాలన్నాడు? 9 రెట్లు. 9 - 1. మొదటిసారి ఎన్ని రెట్లు అన్నాడు? 3 రెట్లు. 3 - 1 ఇంటూ కాలాన్ని వేసే, మొదటిసారి కాలాన్ని వేస్తే రెండోసారి కాలం T2 వచ్చేస్తుంది. అంతే ఆన్సర్. రెండోసారి ఎన్ని రెట్లు అవ్వాలనుకున్నాడు? 9 రెట్లు. 9 - 1. మొదటిసారి ఎన్ని రెట్లు అవ్వాలన్నాడు? మొదటిసారి 3 రెట్లు. 3 - 1. మొదటిసారి కాలాన్ని వేసిస్తే రెండోసారి కాలం T2 వచ్చేస్తుంది. సార్ 9 రెట్లు. 9 - 1 8. 3 - 1 4. 3 - 1 2 ఇంటూ 4. 2 1 2 4 4 16 సంవత్సరాలండి. షార్ట్ కట్ 16 సంవత్సరాలు. షార్ట్ కట్ 16 సంవత్సరాలు. షార్ట్ కట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16. కొంత సొమ్ము బారు వడ్డీ ప్రకారం ఇవ్వడం జరిగిందటండి. కొంత సొమ్ము బారు వడ్డీ ప్రకారం ఇస్తే 3 సంవత్సరాల కాలంలో ఒక 5,000 అయిందంట. కొంత సొమ్ము బారు వడ్డీ ప్రకారము 3 సంవత్సరాల కాలంలో 5,200 రూపాయలు మొత్తంగాను 5 సంవత్సరాల కాలంలో 6,000 రూపాయలు మొత్తంగాను అయితే ఇచ్చే అసలు ఎంత అని అడిగాడమ్మా. ఇచ్చే అసలు ఎంత అన్నాడండి. కొంత సొమ్ము బారు వడ్డీ ప్రకారము 3 సంవత్సరాల కాలంలో 5,200 రూపాయలు మొత్తం అయిందంట. 3 సంవత్సరాల్లో 5,200 రూపాయలు మొత్తం అయిందంట. 5 సంవత్సరాల కాలంలో 6,000 రూపాయలు మొత్తంగానూ అయిందంట. అయితే ఇచ్చే అసలు ఎంత అని అడిగాడు. మీరు తీసుకున్న అప్పు ఎంతో తెలియదు, తీసుకున్న అప్పు తెలియదు, కానీ 3 సంవత్సరాల కాలంలో 5,200 మొత్తం అయింది. అదే అప్పు 5 సంవత్సరాల కాలంలో 6,000 రూపాయలు మొత్తంగా అయింది. అయితే ఇచ్చే అసలు ఎంత అని అడిగాడు. సార్ క్వశ్చన్ మనం క్లియర్ గా చూసుకున్నాం. మీరు తీసుకున్న అప్పు తెలియదు, అప్పు P = X. ఎన్ని సంవత్సరాల కాలాన్ని తీసుకున్నారంటే కాలము T = 3 సంవత్సరాలు. ఎంత మొత్తం అయిందంటే A = 5,200 రూపాయలు మొత్తం అయింది. సరే A = 5,200 రూపాయలు మొత్తం అయింది. అదే P = X అనేది కాలము T = 5 సంవత్సరాలలో A = 6,000 రూపాయలు మొత్తంగా అయింది. సార్ ఇక్కడ మనం క్లియర్ గా గమనించినట్టయితే సింపుల్ మెథడ్ చెప్పేసుకున్నాం. ఇక్కడ కన్నా ఇక్కడ కాలం 2 సంవత్సరాలు పెరిగింది. కాలం 2 సంవత్సరాలు పెరగడం వలన బారు వడ్డీ అనేది ఇక్కడ కన్నా ఇక్కడ 800 రూపాయలు పెరిగింది.
సరే ఇక్కడ కన్నా ఇక్కడ కాలం ఏమో 2 సంవత్సరాలు పెరిగింది, ఇక్కడ 3 సంవత్సరాలు అయితే ఇక్కడ 5 సంవత్సరాలు, కావున ఇక్కడ కన్నా ఇక్కడ కాలం అనేది 2 సంవత్సరాలు పెరిగింది, ఇక్కడ కన్నా ఇక్కడ వడ్డీ 800 పెరిగింది. 2 సంవత్సరాలకు పెరిగిన బారు వడ్డీ 800 అయితే 1 సంవత్సరానికి కావాలంటే బయట 1 సంవత్సరానికి బారు వడ్డీ 400. ఇది 1 సంవత్సరానికి అయ్యే బారు వడ్డీ. సరే 1 సంవత్సరానికి అయ్యే బారు వడ్డీ 400, 2 సంవత్సరాలకి అయ్యే మొత్తం అయితే 2 సంవత్సరాలు అదే 1 సంవత్సరానికి వచ్చే బారు వడ్డీ 400. క్వశ్చన్లో 3 సంవత్సరాలకి మొత్తం 5200. 3 సంవత్సరాలకి బారు వడ్డీ అయితే 3 సంవత్సరాలకి బారు వడ్డీ అయితే 3 × 400 1200. 3 సంవత్సరాలకి మొత్తం అయితే 5200, 3 సంవత్సరాలకి బారు వడ్డీ అయితే 1200. మొత్తం నుంచి బారు వడ్డీని తీసిస్తే వచ్చినది అసలు అవుతుంది. 3 సంవత్సరాలకయ్యే మొత్తం 5200, 3 సంవత్సరాలకయ్యే బారు వడ్డీ 1200. మొత్తం నుంచి బారు వడ్డీని తీసిస్తే వచ్చినది అసలు. సార్ బారు మొత్తము 3 × 4 1200, ఏ 5200, బారు వడ్డీ 1200 తీసిస్తే మనకు వచ్చింది అసలు 4000. ఒకవేళ ఇందులో ప్రతిక్షేపించినా అంతే. 5 సంవత్సరాల కాలం, 1 సంవత్సరానికి 400, 5 సంవత్సరాలకి 5 400 2000, 6000 నుంచి 2000 తీసిస్తే 4000, సేమ్ ఆన్సర్, ఎటువంటి తేడా ఉండదు. ఇందులో ప్రతిక్షేపిస్తే ఏ ఆన్సర్ అయితే వస్తుందో ఇందులో ప్రతిక్షేపించినప్పుడు కూడా అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ నెంబర్ కొంత అసలు బారు వడ్డీకి కొంత అసలు బారు వడ్డీకి 16/25 రెట్లు అయింది. కొంత అసలు బారు వడ్డీకి 16/25 రెట్లు అయిందంట, రెట్లు అయింది. అయితే ఇక్కడ ఇచ్చిన కాలము మరియు ఇక్కడ ఇచ్చిన కాలము మరియు వడ్డీ రేటులు సమానమైతే కాలము మరియు వడ్డీ రేటులు సమానమైతే కాలము ఎంత అని అడిగాడు. క్వశ్చన్ మరొకసారి క్లియర్ గా చెప్దాం. టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్, కొంత అసలు బారు వడ్డీకి 16/25 రెట్లు అయింది. అయితే ఇక్కడ ఇచ్చిన కాలము మరియు వడ్డీ రేటులు సమానమైతే కాలము ఎంత అని అడిగాడు. సరే కాలము వడ్డీ రేటులు సమానం అన్నాడు, ఇచ్చే కాలము ఎంత అని అడిగాడు. దీని ఆన్సర్ మనం క్లియర్ గా గమనించినట్టయితే సార్ కొంత అసలు ఇచ్చే అసలు ఎంతో తెలియదు, అసలు P = X అని మనం ఎగ్జామినేషన్ చేసుకుందాం. అసలు P = X, అది బారు వడ్డీ SIకి ఏమైంది అన్నాడంటే 16/25 రెట్లయింది, 16/25x అయ్యింది. ఇక్కడ ఇచ్చిన కాలము తెలీదు Y, వడ్డీ రేటు 2 సమానం అన్నాడు, కావున ఇది కూడా Y అవుతుంది. సార్ అసలు P = X, బారు వడ్డీ SI = 16/25x. కాలము మరియు వడ్డీ రేటులు సమానం అన్నాడు, కాలము Y అయితే వడ్డీ రేటు కూడా Y అవుతుంది. సార్ కాలము Y అయినప్పుడు వడ్డీ రేటు కూడా Y అవుతుంది. SI = PTR/100 అనే సూత్రంలోనే ప్రతిక్షేపిస్తే మనకి ఆన్సర్ అనేది క్లియర్ గా కాలము గాని వడ్డీ రేటు గాని తెలుస్తుంది.